శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్. శ్రీనిక శ్రియాన్ నీతి కథలు, పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో. Please like the video, comment, share and subscribe. దసరా 5వ రోజును స్కందమాత పూజ అని కూడా అంటారు. ఈ రోజున దేవి స్కందమాతను పూజిస్తారు. స్కందమాత ఆదిశక్తి మరియు సుబ్రహ్మణ్యుడి తల్లి. ఈమె శక్తి మరియు శౌర్యానికి ప్రతీక. ఆమెకు 6 చేతులు ఉంటాయి. కుడి చేతులలో త్రిశూలం, కమలం ఉంటాయి. ఎడమ చేతులలో పాసం, శక్తి, అభయ ముద్ర ఉంటాయి. ఆమె వాహనం సింహం. ఈ రోజున స్కందమాతను ఎర్రటి రంగు పువ్వులతో అలంకరించి ప్రత్యేక పూజలు జరుపుతారు. దసరా 5వ రోజైన స్కందమాత పూజ నాడు స్కందమాతను పూజించడం వల్ల శక్తి, సాహసం, విజయం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. ఒక కథనం ప్రకారం స్కందమాత కార్తికేయుడి తల్లి. ఆమె చాలా శక్తివంతమైన దేవత మరియు ఆమె భక్తులకు అన్ని రకాల విజయాలు ప్రసాదిస్తుంది. స్కందమాతను పూజించడం వల్ల భక్తులకు విద్య, బుద్ధి, జ్ఞానం లభిస్తాయి. వారికి సకల విజయాలు, శుభఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆమె అనుగ్రహం వల్ల వారి జీవితంలో శక్తి, సాహసం, విజయం వెల్లివిరుస్తాయి. దసరా 5వ రోజును స్కందమాత పూజ అని కూడా అంటారు. ఈ రోజున దేవి స్కందమాతను పూజిస్తారు. స్కందమాత ఆదిశక్తి మరియు సుబ్రహ్మణ్యుడి తల్లి. ఈమె శక్తి మరియు శౌర్యానికి ప్రతీక. ఆమెకు 6 చేతులు ఉంటాయి. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్.